హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి వేసవిలో పొట్టకి చల్లగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్, అది కూడా సేమియాతో అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ మీరైతే దోరగా వేయించేసుకోండి. అదే ప్యాన్లో అయితే మీరు ఒక హాఫ్ కప్ వరకు కూడా సేమియానైతే తీసుకుని దాన్ని కూడా మీరు లో ఫ్లేమ్లో చూడండి, మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా సేమియానైతే చక్కగా ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకోండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది కదా, మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడైతే మీరు ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకుని మీరు చిన్న మంటపై అయితే ఈ పాలనైతే మరిగించుకోండి. మరిగించుకున్న ఈ పాలలో అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ సేమియా ఉంది కదండి, సేమియానైతే ఇందులో వేసేసుకోండి. చక్కగా కలుపుకుంటూ దగ్గరుండి అయితే మీరు ఈ ప్రాసెస్ని అయితే అంతా చూసుకోండి. సేమియా మనకి మంచిగా ఉడకాలండి. సో మనకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనమైతే ఈ సేమియానైతే ఉడికించుకోవాలండి. పెద్దగా మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి సేమియా ఉడకడానికి. చూడండి, సేమియా ఉడికిపోతుంది కదా, ఈలోపు మనం ఏం చేస్తామంటే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, దీన్నైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకుని దీన్నైతే ఇలా పాలలో అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా మనకి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదండి, దీన్నైతే ఇలాగా మరుగుతున్న సేమియాలైతే ఇలా వేసుకుని చక్కగా కలిపేసుకుంటే చూడండి మంచి కలర్ అయితే వస్తుంది కదా, ఇది ఉండలు కట్టేస్తుందండి. కాస్త జాగ్రత్తగా మనం ఇలా తిప్పుకుంటూ కూడా దీన్ని కలుపుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే మీరు మీ రుచికి తగ్గట్టుగా అయితే మీరు చక్కెరనైతే యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ కానీ, ఒక కప్పు కానీ మీరైతే చక్కెరనైతే యాడ్ చేసుకోండి. మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే జస్ట్ ఒక హాఫ్ కప్ అయితే సరిపోద్దండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, చూడడానికి కలర్ అనేది మనకి సేమియా అనేది తయారైపోయింది. ఇప్పుడైతే మీరు మీ దగ్గర ఏం ఫ్రూట్స్ అయితే ఉన్నాయో చక్కగా వాటిని ఇలాగా మనకి ముక్కలుగా అయితే కోసేసుకోండి. గ్రేప్స్, అలాగే యాపిల్స్, మనకి బనానా, మీ దగ్గర ఏముంటే అవండి. నార్మల్ ఫ్రూట్ సలాడ్ కంటే నాకైతే ఈ సేమియాతో చేసిన ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా బాగా నచ్చిందండి. నాకైతే టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అన్నమాట. ఇక దానిమ్మ గింజలు వేసుకుంటే ఇంకా కలర్ ఎంత బాగుంది కదా. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అవి కూడా ఇందులో మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసుకుని తింటే ఆహా ఏమి రుచి అని మీరే అంటారన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి, మనకి చాలా బాగుంటుంది అన్నమాట వేసవిలో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.